టీఆర్ఎస్ ఉద్యమం అంటే ఎప్పుడైతే ఉద్యమం కేసీఆర్ గారు స్టార్ట్ చేశారో తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మీరు ఆయనతోనే కలిసి ఉన్నారు. అవును. కేసీఆర్ గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు భారతదేశంలోనే ఒక ఇంతకాలం ఉన్నా కూడా మీకు సరైనటువంటి గుర్తింపు రాలేదు పార్టీలో అని కొంతమంది అంటారు. దానికి ఏమంటారు మీరు? కేసీఆర్ గారు 2001లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కేసు కూడా మీ మీదే నమోదు చేయబడింది అసలు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి. ఆ రోజు 2001-2లో చాలా విగ్రహాలు ధ్వంసం చేసిన కేసు కూడా మీ మీద నమోదైనట్టుంది. కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి మీరు. ఆయనలో బాగా నచ్చే విషయము నచ్చనిది రెండు చెప్పండి. అదే నాకు నచ్చుతుంది. నచ్చనిది అంటూ ఎప్పుడు నవ్వుతూ ఉంటారని చెప్పేసి మీ మీద ఒక మంచి కాంప్లిమెంట్ ఉంది. మీ ఏరియా ప్రజలందరూ చెప్తా ఉంటారు. ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా కాదనకుండా వాళ్ళకి మీకు చేతనైనంత సాయం చేస్తూ ఆదరిస్తారు అని చెప్పేసి. ఏ సమస్యను కూడా పెద్ద సీరియస్గా తీసుకోను. తరతరాలుగా చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ ఉద్యమ మొదటి నేతగా తన మీదనే మొదటి కేసుని నమోదు చేయించుకొని, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నల్గొండ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ముఖ్యమైనటువంటి నేత చాడా కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఉద్యమ నేత మీకు ఫస్ట్ నుంచి అంటే రాజకీయాల కంటే ముందు కూడా మీరు విద్యార్థి దశ నుంచే చాలా కీలకమైన ఉద్యమాల్లో ఉన్నారు అని విన్నానండి. ఎందుకు ఉద్యమాలంటే అంత ఇష్టమా? స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది మిత్రుల ద్వారా ఇట్లా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో తిరగడం, ఆ రోజు నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల మీద ఆకర్షితున్నాయి తిరగడం. ఇంట్లో ఏమనేవాళ్ళు కదా, ఇంట్లో ఎటువంటి తిడతారు, ఆబ్జెక్షన్స్ చెప్తారు అని అదే ఇంట్రెస్ట్ అట్లనే కలిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి లెఫ్ట్ ఓరియంటెడ్ సంస్థలలో విద్యార్థి రాజకీయాలలో ఉన్నాను. తర్వాత యూనివర్సిటీకి వచ్చేసరికి టెల్సో అని తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని కొంతమంది మిత్రులు స్టార్ట్ చేస్తే వాళ్ళతో పాటు యాక్టివ్గా ఉండేటోని. ఆ తర్వాత ఇందిరారెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెట్టిండ్రు. ఆ పార్టీలో కూడా నల్లగొండ జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా జై తెలంగాణ పార్టీలో కొద్ది రోజులు పనిచేసినాం. తర్వాత వారు కాంగ్రెస్లో జాయిన్ అయినాక పార్టీ నిర్వీర్యమైంది. ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ స్థాపించిన రోజే జలదృశ్యంలో మేము కూడా వెళ్ళి వారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. జలదృశ్యంలో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ ఉద్యమంలో మేము ఒక లైఫ్ టైం ఉద్యమకారులం ఉన్నట్టు. మొట్టమొదటి కేసు కూడా మీ మీదే నమోదు చేయబడింది అసలు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి. ఆ రోజు 2001-2లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించినాక అసెంబ్లీలో 16 జీవో గిరిజన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నించి అసెంబ్లీలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారు గొంతెత్తడం జరిగింది. ముఖ్యంగా 16 జీవో ఇంప్లిమెంట్ నల్గొండ జిల్లాలో అంతర్జిల్లాల బదిలీలకు, ఉపాధ్యాయ అంతర్జిల్లాల బదిలీలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. 16 జీవో ఇంప్లిమెంట్ చేయాలని. ఆ రోజు మిగతా ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లాకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం రావడం, అక్కడ ఉపాధ్యాయులు కూడా వ్యతిరేకించిన సందర్భం. ఆ సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారు బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. బంద్ సందర్భంగా బస్ బర్నింగ్ కేసు నా మీద ఆ రోజున్న ప్రభుత్వం మోపడం జరిగింది. అంతర్జిల్లాల బదిలీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముందుగా ఫస్ట్ నల్గొండ జిల్లా బంద్ను కేసీఆర్ గారు 2002లో పిలిపిస్తే ఆ బంద్లో మేము చురుగ్గా పాల్గొన్నాం. ఆ రోజున్న ప్రభుత్వం ఆ రోజున్న పరిస్థితుల వల్ల ముఖ్యమైన నేతల మీద ముందుగా నా మీద కేసు పెట్టి బస్ బర్నింగ్ కేసు పెట్టడం. అలా మొదటి కేసు నా మీద. అక్కడ విగ్రహాలు కూడా చాలా విగ్రహాలు ధ్వంసం చేసిన కేసు కూడా మీ మీద నమోదైనట్టుంది. ఇది కూడా ఆ రోజున్న పరిస్థితుల వల్లనే జరిగింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం కూడా 2010లో జరిగింది. అందులో పర్సనల్గా మాకు రాజశేఖర రెడ్డి గారి మీద కోపం లేకున్నా ఉద్యమ పరంగా ఆయన 2009లో తెలంగాణలో ఎన్నికలు అయిపోయాక ఆంధ్రాలో ఆయన హైదరాబాద్ రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. దాన్ని తెలంగాణ ఉద్యమకారులు అందరం వ్యతిరేకించినాం. అదేవిధంగా 2010లో వాళ్ళు విజయమ్మ గారు కరీంనగర్లో బహిరంగ సభ పెట్టిండ్రు. తెలంగాణ మీద దండయాత్రగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి దండయాత్రకు వస్తున్న సందర్భంగా ఆ రోజున్న పరిస్థితులలో మేము మా దగ్గర ఉన్న అది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఉద్యమ పరిస్థితులు అట్లున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చేసా అంటారు. ఆ రోజున్న పరిస్థితులు అట్లా తెలంగాణ వ్యతిరేకులను ఎవరినైనా మేము వ్యతిరేకించే పరిస్థితే.
అది మా ఆకాంక్ష నాయకులను వ్యతిరేకించడం కాదు. తెలంగాణ భావజాలాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా మేము వ్యతిరేకించే పరిస్థితే గనుక అదే ఆ అదే ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు నవ్వుతూ ఉంటారని చెప్పేసి మీ మీద ఒక మంచి కాంప్లిమెంట్ ఉంది. మీ ఏరియా ప్రజలందరూ చెప్తా ఉంటారు. ఎవ్వరు ఏ సమస్య వచ్చినా కూడా కాదనకుండా వాళ్ళకి మీకు చేతనైనంత సాయం చేస్తూ ఆదరిస్తారు అని చెప్పేసి. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో ఉన్నాను. ప్రజలతోటి మమేకమై ఉన్నాను గనుక ప్రజల కష్టాలేంది, బాధలేందో మాకు తెలుసు. యాహ్! యాహ్! కనుక వారు వచ్చినప్పుడు వారిని చేతనైన సహాయం చేయడానికే ప్రయత్నిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా ఏదో రకంగా వాళ్ళకున్న సమస్యల మీద ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళను సహాయ సహకారాలు అందించి అదే కంటిన్యూ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఏ సమస్యను కూడా పెద్ద సీరియస్‌గా తీసుకోను. ఆ ఓకే. రోజున్న ఇష్యూను ఆ రోజు అయిపోతదనే విధంగానే ఉంటది గనుక హ్మ్. అట్లనే కొనసాగుతుంది. టీఆర్ఎస్ ఉద్యమం అంటే ఎప్పుడైతే ఉద్యమం కేసీఆర్ గారు స్టార్ట్ చేశారో, తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మీరు ఆయనతోనే కలిసున్నారు. అవును. ఆయనతోనే కలిసి నడిచారు. కేసీఆర్ గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు భారతదేశంలోనే ఒక భిన్నమైన నాయకుడు. ఓకే. ఆయన ఒక కార్యక్రమాన్ని ఎత్తుకుండంటే వెన్ను చూపించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని 2001లో ఎత్తుకొని 14 వరకు కూడా ఏ రోజు కూడా అకుంఠిత దీక్షతోటి ఆయన రాష్ట్రం సాధించే వరకు కూడా ఏ రోజు కూడా మడిమ తిప్పలేదు. ఓకే. ఆయనను మేము ఆదర్శంగా తీసుకున్నాం. కేసీఆర్ ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడంటే ఆయన వెనుకడుగేసే ప్రసక్తే లేదు. అదే మాకు ఆదర్శంగా ఉన్నది, మార్గదర్శకంగా ఉన్నది. కేసీఆర్ గారి అడుగుజాడలలో నడుస్తా ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఉద్యమంలో ఏ కార్యక్రమం తీసుకున్నా అంతే సీరియస్‌గా కేసీఆర్ గారి నిర్ణయాలు ఉండేది. రాష్ట్రం సాధించాలనే సీరియస్‌నెస్సే అన్ని పార్టీలను ఒప్పించడంలో గానీ, కేంద్ర స్థాయిలో జాతీయ పార్టీలను ఒప్పించడంలో గానీ, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వ్యతిరేకులు అటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతోటి కూడా లెటర్ ఇప్పించే దాంట్లో కేసీఆర్ గారు సక్సెస్ అయిండ్రు. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ గారి వ్యూహాలు, ఎత్తుగడలతోటే ఈ రాష్ట్రం సాధించినని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ తర్వాత రాష్ట్రం సాధించినాక కూడా ఈ అభివృద్ధి విషయంలో కూడా, సంక్షేమ పథకాల విషయంలో కూడా కేసీఆర్ గారు భారతదేశంలో ఏ ఇతర నాయకులు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం గానీ, రైతు బంధు ఇవ్వడం. అది రైతాంగానికి ఒక దిక్సూచిగా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో దేశ రైతాంగానికి దిక్సూచిగా తీసుకోవడానికి కేసీఆర్ గారి రైతు బంధు ఒక కొలమానంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే నాకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను విద్యార్థి ఉద్యమాలలో పనిచేసినాను. ఆ రోజున్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా, లెఫ్ట్ నాయకులు కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యాలని మాట్లాడిన నాయకులను చూసినా కానీ, ఇప్పించిన నాయకులను చూడలేదు ఈ రోజు వరకు కూడా. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పియలేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు కనీసం రైతులకు ఆర్థిక సహాయం, పెట్టుబడుల కింద ఆర్థిక సహాయం చేయాలనే కేసీఆర్ గారు ఒక నిర్ణయం, ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది మిగతా 29 రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఈ మార్గంలో పయనిస్తేనే దేశ రైతాంగం కొద్ది కాలం పాటు సుభిక్షంగా ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తా ఉన్నాను. ఓకే. మరి ఇంతగా మీరు అప్పటి నుంచి ఎన్నేళ్ల నుంచో కేసీఆర్ గారితోటి చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన అనుచరుడిగానే ఉన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయినప్పటికీ ఇన్నేళ్ల వరకు కూడా మీకు చిన్న పదవి గానీ, లేకపోతే మీకు తగినటువంటి గుర్తింపు గానీ రాలేదు అని చెప్పేసి మీకు సంబంధించిన అభిమానులు నాతోటి డైరెక్ట్‌గా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా కేసీఆర్ గారు 2001లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఈ పదవులు వస్తాయనుకొని ఈ ఉద్యమంలో పనిచేయలేదు. ఓకే. ఒక తెలంగాణ రాష్ట్రం రావాలనే బలమైన ఆకాంక్షతోటి పనిచేసినాం. 2014 వరకు అదే ఆకాంక్షతోటి పనిచేస్తున్నాం. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత సహజంగా నాకు కూడా మంచి పదవి వస్తే, నాకు కూడా తగిన గుర్తింపు వస్తే బాగుంటుందనేది నా మనసులో ఉంటుంది. లేకుండా ఏం లేను. కానీ కేసీఆర్ గారు ఆ సమయం సందర్భాన్ని బట్టి ఏ రోజు నిర్ణయం తీసుకున్నా దానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు శిరోధార్యమే. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎలక్షన్స్‌లో కూడా మీకు ఏదన్నా అవకాశం ఉంటే పదవి ఇస్తారు, ఎమ్మెల్యే అవుతారేమో అని అనుకున్నారు. మళ్ళీ ఎందుకో సడన్‌గా క్యాండిడేట్ మారిపోయారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకోండి గానీ, బట్ మీ గురించి కూడా వచ్చింది న్యూస్ అయితే అప్పుడు. కేసీఆర్ గారు సిట్టింగ్లకే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారు ఆయన నిర్ణయాన్ని కట్టుబడి మేము పనిచేస్తా ఉన్నాం. నేను ఆశించిన మాట వాస్తవమే కానీ ఫైనల్గా ఆశించినా కానీ నేను మీడియాలో కూడా ఇక్కడ సమావేశాలు మాట్లాడలేదండి. నేను పార్టీ సైనికుడిని. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా నేను పనిచేస్తానని మొదటి నుంచి చెప్తున్నాను. ఈరోజు కూడా అదే చెప్పాను. కేసీఆర్ గారు పిలిచి మాతోటి మీరు పార్టీకి అభ్యర్థిని ప్రకటించినా వారికి పని చేయాలి మీరు అంటే
ఖచ్చితంగా డే అండ్ నైట్ నుంచి అభ్యర్థిని ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డే అండ్ నైట్ పనిచేస్తా ఉన్నాం. మరి మీకు అసలు ఏమన్నా ఇప్పుడు ఏదన్నా ఒక పదవికి సంబంధించి నేనైతే విన్నది ఏంటంటే మీకు ఎంపీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీ పదవి మీకు ఇవ్వబోతున్నారు, ఎంపీ కంటెస్టెంట్ మీరే అక్కడి నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. అలాంటిది ఏమన్నా హామీ లభించింది? ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అట్లాంటిది ఏమన్నా లభించిందా? ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా పార్టీకి పనిచేయమని చెప్పిండ్రు. ఓకే. అదే మాట మీద మేము పనిచేస్తా ఉన్నాం. సరైన సందర్భంలో కేసీఆర్ గారు ఎంపీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, ఇంకేదైనా పదవి ఇచ్చినా ఆయన ఆజ్ఞను శిరోసారా ఇచ్చి పార్టీ కట్టుబడి ఉండి పనిచేస్తాం. సార్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అవుతుంది కనుక సార్ బాటలోనే పయనిస్తాం. అంటే ఇంతకాలం ఉన్నా కూడా మీకు సరైనటువంటి గుర్తింపు రాలేదు పార్టీలో అని కొంతమంది అంటారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ వ్యవస్థలో ఏదో కొద్ది మందికి పదవులు ఇవ్వగలుగుతారు కేసీఆర్ గారు. ఉమ్. ఆ కోణంలోనే ఆయన ఈక్వేషన్స్ని బట్టి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కూడా సిట్టింగ్లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కనుక వారికి ప్రస్తుతం మా నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. రానున్న సమయంలో నాకు కూడా సరైన సమయంలో తగిన గుర్తింపు ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీరు ఇప్పుడు ప్రజలతోటి రెగ్యులర్గా మమేకమై ఉంటారు, రెగ్యులర్గా ప్రజలతోటే ఉంటారని చెప్పేసి కూడా వింటా ఉన్నాము. మీలాంటి వ్యక్తిని ప్రజలకు దూరంగా అంటే పదవి ఏదన్నా ఉంటే ఇంకా దగ్గరగా ఉంటారు కదా. అవును. మామూలుగా ఉన్నది వేరు, పదవిలో ఉండి దగ్గరగా ఉండేది వేరు. ఇంకా ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు కదా అనేది ఒక ఇదైతే నడుస్తుంది చర్చ అక్కడ. 2001 నుంచి కూడా మేము ఉద్యమ పరంగా ప్రజలలోనే ఉన్నాం, ప్రజలతోటి పనిచేస్తున్నాం. ఓకే. ఆ రోజు మాకున్న శక్తి కొద్దీ ప్రజలతోటి పనిచేస్తూ వాళ్ళ సమస్యలను తీర్చడానికి ప్రయత్నించినాం. 2014 తర్వాత కూడా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ పదవి లేకున్నా కానీ ప్రజల సమస్యలను స్థానికంగా ఉండే వాళ్ళకున్న ప్రైమరీ సమస్యలు ఏవి వచ్చినా మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తూనే ఉన్నాం. అది పదవి ఉన్నా లేకున్నా సాగుతూనే ఉంటుంది, దినచర్యగా సాగుతూనే ఉంటుంది. పదవి వస్తే ఇంకా మెరుగ్గా పనిచేస్తాం, అదే అంటున్నా. కానీ లేకున్నా కానీ ప్రజల సమస్యలతోటి ప్రజలలోనే ఉండి పనిచేస్తాం. అది అది ఒక ప్యాషన్, ప్రజలలో ఉండాలి, వాళ్ళతోటి కలిసిపోవాలనేది నాకు ఎప్పుడు ఉండేది. అది ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అండి పొలిటికల్ ఫీల్డ్లో? మా పెద్దనాన్నగారు కనుక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉండే. మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ తెలుగుదేశంలో ఉన్నారు. ఓకే ఓకే. మొదటి నుంచి కూడా. మరి మీరేంటి? నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ విద్యా సంస్థలలో పనిచేసిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు ఆ రాజకీయ పార్టీల వైపు పోలే, ఉద్యమ పరంగానే ఉన్నాను. విద్యార్థి దశ రాజకీయాల నుంచి కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ ఉద్యమాలలో ఉన్నాను. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఫుల్ టైమ్గా పనిచేస్తా ఉన్నాను. ఓకే. కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి మీరు. ఉద్యమ సమయంలో అయితే అసలు రోజు కలిసేవాళ్ళేమో నాకు తెలిసి. ఆయనలో బాగా నచ్చే విషయము, నచ్చనిది రెండూ చెప్పండి. ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక విషయాన్ని పట్టుకున్నాడు అంటే దాన్ని అంతు తెలిసేదానిక ఊరుకోడు. ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ అయిన దానిక పర్సువేట్ చేస్తూనే ఉంటారు. ఒక బై ఎలక్షన్స్ తీసుకున్నా, ఒక పార్టీ కార్యక్రమాలు తీసుకున్నా మమ్మల్ని అందరినీ రాత్రింబగళ్ళు మీరు ఏం చేస్తున్నారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ మాతోటి పని చేయించిన నాయకుడు. విజయం సాధించే వరకు కూడా అహర్నిశలు దాని మీదనే ఆలోచిస్తూ దాని మీదనే పనిచేస్తారు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే ప్రభుత్వం కూడా ప్రతి అంశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నా, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకున్నా, మిషన్ బైన తీసుకున్నా, మిషన్ కాకతీయ తీసుకున్నా, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రతి మినిట్ టు మినిట్ పర్సువేట్ చేయడంలోనే అతి తక్కువ కాలంలోనే పూర్తయినాయి. అది వారు ప్రతి విషయం మీద అంత సీరియస్గా పనిచేస్తారు కనుకనే ఇప్పుడు సెక్రటరియట్ తీసుకున్నాను, యాదాద్రి భువనగిరి టెంపుల్ తీసుకున్నా. ఇవేయి ఒక జీవిత కాలంలో ఏ నాయకుడు కంప్లీట్ చేయని కార్యక్రమాలను వితిన్ 4-5 సంవత్సరాలలో కేసీఆర్ గారు అవలీలాగా చేసి చూపించినంటేనే వారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఎంత సీరియస్గా దాని మీద పనిచేస్తారు అనేది మన కళ్ళకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక 10 సంవత్సరాలు కట్టినా కానీ అంత ప్రభుత్వాలు ఏవి కూడా 10-15 సంవత్సరాలు కడితే కూడా కంప్లీట్ కానీ కార్యక్రమాన్ని అంత పెద్ద ప్రాజెక్టును ఒక 3 సంవత్సరాలలో డే అండ్ నైట్ అందరితోటి ఇంజనీర్లు ఎమ్మటి అధికారులు ఎమ్మటి పడి సార్ కంప్లీట్ చేయడం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ విషయంలో ఏ పని చేసినా సార్ అంతే సీరియస్గా ఉంటారు కేసీఆర్ గారు. అదే నాకు నచ్చుతుంది. నచ్చనిది అంటూ నాకు పెద్దగా ఏం కనపడదు. ఏదో ఒకటి నచ్చకుండా ఉంటుంది కదా, చెప్పండి. నచ్చకుండా ఉండే అంశాలు మాకేం లేవు. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మాకు గొప్పగానే కనిపిస్తుంది తప్ప నచ్చదు అనేది ఉండదు. అనేది ఏం లేదా? కేటీఆర్ గారితో కూడా దగ్గరగా ఉంటారా, కేసీఆర్ గారితో ఎక్కువ ఉంటారు? మేము పార్టీ అధ్యక్షుడు, మేము రాష్ట్ర కమిటీలో ఉన్నాను కనుక కేటీఆర్ గారు కూడా మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, వారి ఆదేశాలను మేము పనిచేస్తూనే ఉంటాం. వారు కూడా కేసీఆర్ గారి నోట్లంగా ఊడిపడ్డట్టే ప్రతి విషయంలో కూడా సీరియస్గా పర్సివేట్ చేస్తూ పనిచేస్తారు. వారు కూడా తెలంగాణ రాష్ట్రానికి భావి నాయకుడిగా మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. ఓకే. అంటే ఇద్దరిలో ఎవరితో ఎక్కువ పనిచేయటం మీకు ఇష్టం? ఆబ్వియస్లీ కేసీఆర్ గారితో మాకు మా సార్ మొదటి నుంచి కూడా
కేసీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం. ఆయనను ఒక ఎవరు చిన్న మాట అన్నా మాటన్నా కూడా తట్టుకోలేరేమో. తట్టుకోము. మేము వాళ్ళని ఖండిస్తూనే ఉంటాం. ఉమ్. ఎందుకంటే చిన్నప్పటి ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి నేను విద్యార్థి దశ నుంచి కూడా సార్ వెనకంగా ఉన్నాను గానీ అంటే సార్ ఒక ఆదర్శవంతమైన నాయకునిగానే, ఆయన శిష్యునిగానే మా మార్గదర్శకునిగా కనిపిస్తారు సార్ కేసీఆర్ గారు. అదే అర్థమైపోతాం, చిన్న మాట అంటే కూడా తట్టుకోలేను అన్నప్పుడే. రాజకీయ విమర్శలల్లో వారిని ఏది విమర్శించినా మేము ముందుండి అది దాన్ని అపోజ్ చేయడంలో ముందుంటాం. మరి ఇంత అనుబంధం ఉండి, ఇంత మీకు అభిమానం ఉంది ఆయన మీద, ఇదంతా ఆయనకు తెలుసు కదా, ఎందుకో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారేమో అనే ఫీలింగ్ కొందరిలో ఉంది. నేను నా క్వశ్చన్ కాదు, చాలా మంది అంటున్నది నేను మిమ్మల్ని అడిగాను. ఒక కుటుంబంలోనే ఒక 10 మంది ఉంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి సమన్వయం చేయడం సాధ్యం కాదు. యా యా. వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు. ఆ క్రమంలో నాకు వచ్చేదాకా నేను వెయిట్ చేయాల్సిందే తప్ప మిగతా ఆప్షన్స్ ఏమి ఉండవు. అంటే మీరన్నట్లు పదవి ఆశించి అయితే మీరు ఉద్యమంలోకి వెళ్ళలేదు కదా. కేసీఆర్ గారు మా గురువు స్థానంలో, తండ్రి స్థానంలో ఉన్నారు. మేము వారి పిల్లల్లాగా పెరిగినాం పార్టీలో. గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం కనుక ఏదో సందర్భం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా మాకు కూడా లిఫ్ట్ ఇస్తాడనేది ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం. భూపాల్ గారికి మీకు సరిగా పడదు అసలు, మీ నియోజకవర్గంలో లోకల్లో వాళ్ళు ఎవరు కూడా మీకు పెద్దగా సహకరించరు అని అంటుంటారు. రేపు ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్లో మీరు కనుక కంటెస్ట్ చేస్తే మరి వీళ్ళంతా ఇన్ఛార్జీలంతా మీకు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తారా తర్వాత? నేను ఈరోజు వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుని కాదు, వేరే దగ్గర నుంచి వచ్చినాను కాదు. 2001 నుంచి కూడా ఉద్యమంలో పనిచేసినాను. పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను కనుక నన్ను హక్కున చేర్చుకుని అందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు సహాయ సహకారాలు అందిస్తారు. నన్ను ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే పర్సనల్గా నా మీద ఎవరికి కూడా గ్రడ్జెస్ కానీ ఏమీ లేవు. ఉద్యమం పార్టీ పరంగానే పనిచేస్తాను. ఏదైనా ఉన్నా మంచి చెడు కూడా పార్టీ పరంగానే ఉంటుంది కనుక పర్సనల్గా రిలేషన్స్లో అయితే నాతోటి అందరూ బాగుంటారు, అందరూ సహకరిస్తారని నేను అనుకుంటాను. ఓకే, మరి ఒకవేళ రాబోయే ఎలక్షన్స్లో మీకు గనక ఎంపీ చెయ్యాల్సిందే మీరు అంటే చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీకి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా? రెండిట్లో ఏది మీకు ఇంట్రెస్ట్? నేను ముందే చెప్పినాను కదా అండి మీకు, కేసీఆర్ గారు ఏదంటే అదే. ఏం తీస్తే ఏది కదా అంటే దానికి కట్టుబడి ఉంటాను. నేను ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దానికి కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రైట్ అండి కిషన్ రెడ్డి గారు, మీకు ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలోనే మళ్ళా మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.